నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక చర్చ అయితే నడుస్తుంది. అదే హైడ్రాలో భాగంగా సులగం చెరువు ఏదైతే ఓవైసీ అసరుద్దీన్ ఉన్నాడో ఆయనకు సంబంధించిన కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు ఉన్న ఈ చెరువు జోలికి వస్తారా రారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఒకసారి మనం చూసుకోవచ్చు, ఇక్కడ చెరువు సులగం చెరువు అని చెప్పేసి అంటారు. గతంలో అయితే స్థానికులు చెప్తున్న ప్రకారం ఇది ఒక పెద్ద చెరువుగా చెప్పబడుతుండే. ప్రస్తుతం అయితే ఈ చెరువు యూ షేప్లో తిరిగింది. ఇక్కడ ఒకసారి అక్కడ కట్టడాలు కూడా చూసుకోవచ్చు. కాలేజ్ మొత్తం చెరువు లోపల ఉన్నట్టు క్లియర్గా అయితే ఇక్కడ కనిపిస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం ఈ కాలేజీను కూలుస్తారా, ఈ కాలేజీ జోలికి వస్తారా రారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏదైతే ఫెన్సింగ్ కావచ్చు, చుట్టూత ఫెన్సింగ్ అయితే క్లియర్గా ఏర్పడుతుంది. ఇక్కడికి లోపలికి ఇటు నుండి అక్కడికి వెళ్ళకుండా, అక్కడి నుండి ఇక్కడికి వెళ్ళకుండా పూర్తిగా ఓవైసీ అసరుద్దీన్కి సంబంధించిన కాలేజు ఆధీనంలో ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి మనం అటు చూసుకోవచ్చు, చుట్టూరుగా ఫెన్సింగ్ అయితే ఉంది. ఎవ్వరు ఎక్కడికంటే ఇదే చెరువు ఫైనల్ అన్నట్టు దీని చుట్టూ అయితే గ్రిల్స్ అయితే వేసిన సందర్భం మనం చూసుకోవచ్చు. కొంతమంది ఇక్కడికి ఎవరైనా మీడియా వాళ్ళు వచ్చినా, ఎవరైనా వేరే వ్యక్తులు వచ్చినప్పటికీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఇక్కడ నుండి పంపించే ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కొంతవరకు వినికిడి, ఏది వాస్తవం అనేది పూర్తిగా తెలియదు. అయితే ప్రస్తుతం అయితే మనం సులగం చెరువు వద్ద ఉన్నాం. రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి చెరువు ఇది. దీని జోలికి రేవంత్ ప్రభుత్వం కానీ దీని జోలికి వచ్చే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి అంటే ఇప్పటికైతే ఎట్లాంటి స్పందన లేదు. ఒకవైపు అబ్దుల్ కావచ్చు, మరికొంతమంది ముస్లిమ్స్ నాయకులు కూడా దీని జోలికి వచ్చినా, దీన్ని టచ్ చేసినా మా ప్రాణాలు పోతే తప్ప దీన్ని టచ్ చేసే అవకాశం ఎవరికీ లేదు, ఒకవేళ మా ప్రాణాలు తీసి మాత్రమే దీన్ని కూల్చండి అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తున్న సందర్భం. దీనిపైన బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్కి ఒక సవాల్ విసిరారు. ఏదైతే అసరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఈ కాలేజ్ కావచ్చు, ఈ కట్టడాలు కావచ్చు ఉన్నాయో దీని జోలికి వచ్చే దమ్ము కాంగ్రెస్కు ఉందా అని చెప్పేసి బీజేపీ నాయకులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడికి బండి సంజయ్ కూడా వస్తుందని చెప్పేసి కొన్ని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటికీ ఆయన ఢిల్లీలో ఉండడం, ఇప్పటికైతే వస్తున్నట్టు వార్తలు మాత్రమే ఉన్నాయి. ఆయన అయితే ఇక్కడికి రావడం, ఇక్కడ దీన్ని సందర్శించి ఎంతవరకు నిజం, ఇక్కడ అక్రమం జరిగిందా, అక్రమ నిర్మాణం జరిగిందా అని చెప్పేసి చూసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఒకవేళ ఇక్కడికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ కావచ్చు, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కానీ ఎవరు వచ్చినా ఇక్కడ అలజడులు అయితే క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా చూసుకున్నట్లయితే ఇది వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అనుచరులు కావచ్చు, ఇది మొత్తం వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ ఆధీనంలో గత కొన్నేళ్లుగా ఇక్కడ ఎవరు వచ్చినా ఏ రాజకీయ పార్టీ కూడా ఇక్కడ నిలవలేదు. ఓవైసీకి తట్టుకొని ఇక్కడ ఉండే ప్రసక్తి కూడా ఉండదు. అటువైపు ఓల్డ్ సిటీలో రామకృష్ణాపురం అనే ప్రాంతంలో ఒక గుడిని ధ్వంసం చేశారని చెప్పేసి మాధవిలో అయితే అటు ఫైట్ చేస్తుంది. మరోవైపు ఇటు చూసుకుంటే ఓవైసీ అసరుద్దీన్కి సంబంధించిన కాలేజీని ముట్టుకోవాలి, ఖచ్చితంగా కూల్ చేయాలని చెప్పేసి సవాల్ చేస్తున్నారు. అయితే దీంట్లో నేను పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నా, దీన్ని ముట్టుకుంటే ఊరుకునేది లేదు, ఇక్కడ ప్రాంత ప్రజలే చూసుకుంటారని చెప్పేసి ఒకవైపు అక్బరుద్దీన్ వాళ్ళ ఓవైసీ వాళ్ళ బ్రదర్ అయితే చెప్తున్నట్లు మనకు క్లియర్ ఏర్పడుతుంది. ప్రస్తుతం ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ చెరువును ఇక్కడ ఈ ప్రాంతంలో ఎట్లయితే చెరువు ఉందో అక్కడికి వెళ్ళాక చెరువు డైవర్ట్ అవుతూ మళ్ళీ యూ షేప్ తీసుకున్న విజువల్స్ ఒకసారి మనం చూసుకోవచ్చు. పూర్తిగా చెరువు అయితే దీనికంటే అంటే ముస్లిమ్స్ కొంతమంది చెప్పిన వార్త ఏంటంటే 20 ఇయర్స్గా మేము ఇక్కడ ఉంటున్నాం, మేము చూస్తున్న తరుణంలో అయితే ఈ చెరువు దీనికంటే పెద్దగా ఉంటుండే. కానీ ప్రస్తుతం ఇప్పుడైతే చెరువు ఇంతటికే మిగిలిపోయింది. ఇక్కడ ఏదైనా వర్షాలు వచ్చిన సందర్భంలో కావచ్చు, మిగతా సందర్భాల్లో కావచ్చు ఇక్కడ మాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని చెప్పేసి కొంతమంది స్థానికులు చెప్తున్నారు. కానీ ఎవరైనా ఎదిరిస్తే ఇక్కడ నిలిచేంత ధైర్యం చేయరని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ కాలేజీ లోపలికి వెళ్ళే ప్రయత్నం కావచ్చు, కాలేజీ నుండి దృశ్యాలు తీసుకుంటే ఎవరో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అని చెప్పేసి కొంతమంది వస్తూ ఇక్కడ ఏం చేయకండి, ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి అంటున్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ హైడ్రా ఏదైతే నిర్మించిండో ఆయన కమిషనర్ ఎవరైతే హైడ్రా కమిషనర్ ఉన్నారో రంగనాథ్ గారు ఈ ప్రాంతానికి వస్తారా రారా అనేది రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వేస్తున్నటువంటి ప్రశ్న కావచ్చు, సమాధానం కావచ్చు, ఏమి ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సమాధానం అయితే ఇప్పటివరకు ప్రభుత్వం ఎట్లాంటి సమాధానం ఇవ్వకపోవడం, దీని జోలికి వస్తారా రారా, ఇక్కడ వక్ఫ్ బోర్డ్ అని చెప్పేసి అనేక స్థలాలను తీసుకొని అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అట్లో దాన్ని వంక పెట్టుకొని కొన్ని తప్పిదాలు చేస్తూ వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని చెప్పేసి మరికొంతమంది అనుకుంటున్నారు. ఒకసారి పూర్తిగా చెరువు విజువల్స్ చూసుకోవచ్చు.
ఎటు చూసినా వాస్తవానికి ఇప్పుడైతే చెరువును కదిలించే ప్రసక్తి లేకుండా పూర్తిగా కట్టుదిడ్డం అయితే చేసిర్రు. పూర్తి నిర్మాణం అయితే చాలా బలంగా ప్రతిష్టంగా చేసినట్టు ఏర్పడుతుంది. ఇప్పటికైతే కదిలే అవకాశం లేదు, కానీ గతంలో ఉన్న చెరువును ఇక్కడ క్లియర్గా కబ్జా చేశారని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం ప్రభుత్వం ఖచ్చితంగా అంటే వాస్తవాలు కంట్లకు కనిపిస్తున్నప్పటికీ కొంతమంది అంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కావచ్చు, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కావచ్చు, లేదంటే వాళ్ళ అవసరాల కోసమో ఓట్ బ్యాంక్ కోసమో లేదంటే వాళ్ళ ఎమ్మెల్యేల మద్దతు కోసమో ఈ స్థలానికి అయితే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చే ధైర్యం చేసినట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే అందరికీ తెలిసిందే అసరుద్దీన్ ఓవైసీ ఓల్డ్ సిటీ అని చెప్పేసి అంటే ఆయన పార్టీ ఆయన మనుషులు తప్ప వేరే పార్టీకి తావు ఉండదు. కానీ ఇక్కడ అక్రమం జరిగింది. అటు కన్వెన్షన్ కూల్చగలిగిన దమ్మున్న రేవంత్ రెడ్డి కావచ్చు, అటు రంగనాథ్ కావచ్చు, దీని జోలికి వచ్చే ధైర్యం చేస్తారని చెప్పేసి అందరూ సోషల్ మీడియా వేదికగా కావచ్చు ప్రశ్నల వర్షం రాష్ట్రంలో గుప్పిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రంగనాథ్ గారికి. అయితే మనం చూసుకున్నట్లయితే అక్కడ వెళ్తే రోడ్డు ఉంటుంది, మెయిన్ రోడ్డు ఇదంతా మెయిన్ రోడ్డు నుండి కూడా లోపలికి మొత్తం భాగం కూడా చెరువే ఉంటుందని చెప్పేసి గత రికార్డు ప్రకారం ఉంది. అటు లుబ్నా సర్వత్ గారు కూడా దీనిపైన గత అనేక కాలంగా పోరాటం అయితే చేస్తున్నారు. అయితే ఏదైతే మ్యాప్ ఉందో ఆ మ్యాప్ను దాటుకొని ఈ ప్రస్తుతం ఈ చెరువు కట్టడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టు. ఒకసారి మనం ఈ ఫోన్లో ఒకసారి మ్యాప్ చూసుకోవచ్చు క్లియర్గా. చుట్టూతా మనకు చెరువు కనిపిస్తుంది. చెరువు మధ్యలో ఇక్కడ ఏదైతే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం ఇది వానకట్ట కావచ్చు, ఇక్కడ మనం ఈ ప్రాంతంలో ఉన్నాము. ఇది రోడ్డు, మెయిన్ రోడ్డు, మనం దీని చుట్టూరుగా ఉన్నాము. అయితే ఈ ప్రాంతంలో గతంలో చెరువును పూర్తిగా వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని దీన్ని కబ్జా చేస్తున్నట్టు క్లియర్గా గత ప్రభుత్వం కావచ్చు గూగుల్ సర్వే ప్రకారం విజువల్స్ అయితే ఏర్పడుతున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చెప్పేసి అంటే ఇక్కడ కబ్జా కాబడింది అయితే వాస్తవం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కింద క్లియర్గా కనిపిస్తుంది. గతంలో చెరువు ఉన్న ప్రాంతంలో ఇప్పుడు కాలేజీ కావచ్చు, స్కూల్ కావచ్చు, నిర్మాణాలు ఉన్నాయి. అయితే ఏదైతే అసరుద్దీన్ ఓవైసీ ఈ కాలేజ్ జోలికి రాకముందుకే ఆయన్ని హైడ్రా అనేతోని ఒక డ్రామా ఆడుతున్నారు. అటు జిహెచ్ఎంసీ ఆఫీస్ను కూల్చే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి అంటున్నారు. ఏదైతే వ్యక్తిగతానికి ప్రభుత్వానికి చాలా విభేదాలు ఉంటాయి. ఎందుకంటే అది ప్రభుత్వం వాడకం కావచ్చు, ప్రభుత్వంకి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ ఆ స్థలాన్ని కావచ్చు, ఆ నిర్మాణాన్ని కావచ్చు, ఆ అధికారులకు వర్తిస్తుంది. కానీ ఇట్లాంటి వ్యక్తిగతం అయితే స్కూల్లో పిల్లల్ని కూడా అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ ఇంటర్ వాళ్ళకు 20,000 ఫర్ మంత్ అంటే సాధారణ కాలేజీలకు ఏదైతే ఫీజు ఉంటుందో ఆ ఫీజు లాగానే ఈ కాలేజీలో కూడా ఫీజులు 20,000 ఉంటాయి. అలాగే 16,000 సిఈసి అట్లాంటి స్టూడెంట్స్కి 16,000 అట్లా ఫీజులు అయితే వసూలు చేస్తున్నది వాస్తవం అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఫ్రీగా నేను పేద పిల్లలకు సేవలు చేస్తున్నా, విద్య నేర్పుతున్నా అని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పిండో అది ఎంతవరకు వాస్తవం అనేది మరొక ప్రశ్నార్థకంగా మారింది. దీనికి జోలికి రావద్దంటూ సవాల్ చేస్తూనే హైడ్రా ఒక డ్రామా ఆడుతుందని చెప్పేసి మరో సవాల్ చేస్తున్నారు. అయితే ఆయన జోలికి ఆయన కట్టడాలు కావచ్చు క్లియర్గా ఏదైతే కట్టడాలు తప్పిదం ఉందో దాని భయానికే ఆయన ఖచ్చితంగా సోషల్ మీడియా వేదిక కావచ్చు, ప్రెస్ మీట్ వేదిక కావచ్చు ఆయన సవాల్ విసినట్టు క్లియర్గా ఇక్కడికి వస్తే ఏర్పడుతుంది. ఇది ప్రస్తుతం సుల్కన్ చెరువు వద్ద పరిస్థితులు. దీని జోలికి ప్రభుత్వం వస్తుందా? రంగనాథ్ గారు ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే క్లియర్గా ఏర్పడుతూనే ఉంది. అటు గూగుల్ ఎర్త్ సర్వేలో కావచ్చు అనేక సర్వేలో క్లియర్గా ఏర్పడుతుంది. అటు నాలా కూడా ఆయన కాలేజ్ కిందకి అది నాలా భాగము వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు బయటకు వెళ్ళిపోయే ప్రాంతం అది ఆయన కాలేజ్ కింది క్లియర్గా ఏర్పడుతుంది. అక్కడ చూసుకుంటే అది స్ట్రైట్గా పోయినా ఆయన కాలేజ్ బిల్డింగ్ కిందికి వెళ్ళి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అంటే ఖచ్చితంగా నాలా ప్రాంతాన్ని కూడా ఆయన కబ్జా చేసిండు. ఇక్కడ అది క్లియర్గా ఏర్పడుతుంది. అది వీళ్ళు మరి దీనిపైన ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు కూడా దీనిపైన ఎందుకు స్పందించలేరు అనేది రంగనాథ్ గారికి ఒక ప్రశ్నే. ఖచ్చితంగా ఆయన ఇప్పటి వరకు ఎంత నిజాయితీగా పనిచేసిన అని చెప్పేసి అంటుండో ఆయనకు ఇది ఒక మరో ప్రశ్నగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ నాలను చూసుకోవచ్చు, నాలా కావచ్చు, అటు చెరువు కావచ్చు, చెరువు ప్రాంతం మొత్తం క్లియర్గా యూ షేప్లో ఉంటుంది. మధ్యలో మాత్రమే ఈ కాలేజ్ ఉంటుంది. సో దీనిపైన ఎట్లాంటి యాక్షన్స్ ఉంటాయి, దీనిపైన ఎట్లాంటి రియాక్షన్స్ ఉంటాయి, దీనిపైన యాక్షన్ తీసుకుంటాడా రంగనాథ్? దీని వద్దకు వచ్చి అయితే కూలుస్తాడా, లేదంటే మాట్లాడే ప్రయత్నం చేస్తాడా, లేదంటే భయపడి వదిలేస్తాడా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఖచ్చితంగా రంగనాథ్ గారు దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం సుల్కన్ చెరువు వద్ద పరిస్థితులు అయితే ఇది. కెమెరామెన్ నవీన్తో నగేష్, హైదరాబాద్.